కవిత ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు కవిత కేసీఆర్ కూతురు కాబట్టే రాజ్యసభ మెంబర్ కాగలిగింది. కేసీఆర్ కూతురు కాబట్టే ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ కాగలిగింది. ఆమె అస్తిత్వాన్ని మర్చిపోయి బతుకుతుంది. ఆమె కిరాయి ఇంట్లుండే విషయాన్ని మర్చిపోయింది. అమెరికాకు బతకబోయిన విషయాన్ని మర్చిపోయింది. ఇక్కడ బతుకుదేరు ఉన్నదని వచ్చిన విషయాన్ని మర్చిపోయింది. ఆమె స్త్రీ జాతికే అవమానం ఇచ్చింది. యావత్ స్త్రీ జాతికే అవమానం ఇచ్చింది. లిక్కర్ స్కామ్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా లిక్కర్ స్కాము ఒక స్త్రీ మూర్తి ఇరకలేదు. జయలలిత మీద అనేక కేసులు ఉన్నాయి, శశికళ మీద కేసులు ఉన్నాయి, కానీ లిక్కర్ స్కామ్ ఇవ్వలేదు. ఈ లిక్కర్ స్కామ్లు ఇలుసుడే కేసీఆర్ తలవంపుకు తెచ్చింది. ఆనాటి నుంచే ఆమె నాశనకాలం మొదలైంది. మరి ఇవాళ హరీష్ రావును ఇవాళ టార్గెట్ చేస్తుంది ఆమె. మరి ఆమె దగ్గరికి ఆమె జైలు ఉన్నప్పుడు, తివారీ జైలు ఉన్నప్పుడు అనేక సార్లు హరీష్ రావును కేటీఆర్ కలిసిపోయింది కదా. హరీష్ రావు మరి నువ్వు దొంగవు, నువ్వు ఎందుకు వస్తాను నా దగ్గరికి అని అనొచ్చు కదా. ఆనాడు ఎందుకనిలే. ఇవాళ నిన్ను సస్పెండ్ చేసిన తెల్లారి ఆయన అవినీతి నీకు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు సంతోష్ అవినీతే పరుడే, కానీ ఆనాడు అవినీతి పరుడని నువ్వు ఎందుకు చెప్పలే? నువ్వు పవర్లు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలే? ఇవాళ అనుకోకుండా నీకు బీసీలు ఎందుకు యాదికొత్తాను? ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు నీకు ఎందుకు యాదికొచ్చిండు? విజయరామరావు ఎందుకు యాదికొత్తాడు? ఈటల రాజేందర్ ఎందుకు యాదికొత్తాడు? ఇవాళ యాద్ చేస్తే నువ్వు మంచిదా? ఈటల రాజేందర్ వెళ్ళిపోయినాడే నువ్వు గుర్తు చేయనుంటివి, తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళిపోయినాడే నువ్వు గుర్తు చేయనుంటివి. ఇప్పుడు ఇదే మాట్లాడే రాజయ్య యాదవ్కు రాజ్యసభ టికెట్ ఇస్తానని బడూలింగకి ఇచ్చినాడు, నువ్వు ఎక్కడ వినవు. నువ్వు నీ టికెట్ కోసం నన్ను అడిగినావు కదా. నీ టికెట్ కోసం నన్ను అడిగినాడు, నీకు గుర్తులేవా ఇవన్నీ? అంకుల్ ఏమవుతుంది నా టికెట్, నిజామాబాద్ అని టికెట్ అని అడిగినావు కదా. మరి నాకు రాజ్యసభ ఇస్తానని నన్ను మీటింగ్ మీ తండ్రి పెట్టి అని నేను కృతజ్ఞతా సభ పెట్టిన తర్వాత కదా నా పేరు మారింది. మరి నువ్వు ఆనాడే ఇక్కడికి పోయినావు, ఇవాళ వీళ్ళందరూ యాదికత్తాను. నీకు ఇప్పటికి చిత్తశుద్ధి ఉంటే నేను కిరాయి ఇంట్లో ఉన్నా, మా అన్న గింత సంపాదించుకున్నాడు, మా బావ గింత సంపాదించుకున్నాడు, మా నాన్న మా తండ్రి గింత సంపాదించుకున్నాడు, నేను గింత సంపాదించుకున్నా, నేను కిరాయి ఇంటున్నదాన్ని ఒక భవనం కట్టిన, దీన్ని బీసీ భవనంగా నేను నామకరణం చేస్తా, అందులోనే ఆఫీస్ పెడతా అన్నాను.